అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దర్యాప్తు మొదలుపెట్టింది. ఫార్మాస్యూటికల్స్లో విషవాయువులు లీక్ అయి 2 ఉద్యోగులు చనిపోయారు. ఒకరికి సీరియస్గా ఉంది. ఎస్టీపీ దగ్గర లెవెల్స్ చెక్ చేస్తున్న టైంలో విషవాయువులు లీక్ అయినట్లు చెబుతున్నారు. చనిపోయిన వారు సేఫ్టీ ఆఫీసర్లు చంద్రశేఖర్ అండ్ కుమార్లుగా గుర్తించారు. చంద్రశేఖర్ది తెలంగాణ ప్రాంతం కాగా కుమార్ అనకాపల్లి జిల్లా మునగపాకు చెందిన వ్యక్తి. ఇక ఒడిశాకు చెందిన బైసల్కి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకి సీరియస్గా ఉంది కండిషన్. పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదంతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుమార్కి 1.5 క్రితమే పెళ్లైనట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, పరవాడ ఫార్మాసిటీలోని విషవాయువులు లీక్ అయి 2 ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఎస్ ఫార్మాలోని ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి అక్కడ లెవెల్స్ చెక్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనతో ఒక్కసారిగా ఫార్మాసిటీలో తీవ్ర కలకలం రేపింది. చూడొచ్చు, అందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఒకరు మృతుల్లో ఒకరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కాగా మరొకరు అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన కుమార్ కూడా ఉన్నారు, సేఫ్టీ ఆఫీసర్. చూడొచ్చు, వాళ్ళ బంధువులు ఎంతలా ఆవేదన చెందుతున్నారో, విషాదంలో వాళ్ళంతా కూడా మునిగిపోయారు. ఎందుకంటే పొట్టకూటి కోసం, ఉద్యోగాని కోసం వెళ్ళిన కుమార్ ఒక్కసారిగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్తో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడంతో వీరంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కుమార్ ఏమవుతారు మీకు? తమ్ముడు, అల్లుడు అవుతాడండి. ఎన్నాళ్ళైంది మ్యారేజ్? సంవత్సరంన్నర అయిందండి. నా కూతురు జీవితం ఏం కావాలి? అయ్యో, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అండి. సేఫ్టీ ఆఫీసర్ అక్కడ సేఫ్టీ ఆఫీసర్ అంతవరకు మాకు తెలుసు. ఇంకా మనకి ఏంటంటే మామగారు ఇంకా అంతవరకు తెలుసు. మాకు ఏంటంటే నైట్ డ్యూటీకి వెళ్ళాడు. 9 గంటలకు మాకు ఫోన్ చేసి మాట్లాడి, అక్క నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఈరోజు మాకు పండగ బాబు, రేపు పండగ కదా, నైట్ డ్యూటీ చేసుకొని అయితే పొద్దున్నే వచ్చేయండి అని చెప్పేసి అంతా అలాగే అక్క అన్నాడు. అనేసి ఫోన్ చేసి మాట్లాడాడు. రాత్రి 9 గంటలకు ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ చేసి డ్యూటీకి వెళ్ళాడు. సరే, మనిషి కనవలేదు మాకు. అప్పుడే ఇవ్వండి నా తమ్ముడు. మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా పరవాడ ఫార్మాసిటీలో మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.